నమస్తే వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగులపై పెట్టిన పోస్టు అటు నెట్టింట్లో ఇటు తెలంగాణ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే. స్మితా సబర్వాల్ పెట్టిన పోస్టు దివ్యాంగులను ఆందోళనకు గురిచేస్తుంది అని సిఎస్పి ఐఏఎస్ అకాడమీ చీఫ్ బాలలత వ్యాఖ్యానించారు. ఐఏఎస్ కావాలంటే అందగత్తెలే, ఐఏఎస్ కావాల్సిన అవసరం లేదు అని బాలలత కామెంట్ చేశారు. స్మితా సబర్వాల్ పెట్టిన పోస్టు ప్రభుత్వ ఆలోచన లేదా ఆమె సొంత ఆలోచన చెప్పాలి అని బాలలత ప్రశ్నించారు. బాలలత వ్యాఖ్యల పోస్టు సారాంశం ఏమిటి అంటే, ఇప్పుడు స్మితా సబర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి రావాలి అని, తనతో కలిసి మళ్లీ పరీక్ష రాసి పోటీ పడాలి అని సవాల్ విసిరారు. ఇద్దరం మళ్లీ పరీక్ష రాద్దామని పేర్కొన్న బాలలత, మనిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామంటూ స్మితా సబర్వాల్ కు సవాల్ చేశారు. అయితే బాలలత చేసిన వ్యాఖ్యలను ఎక్స్ ఖాతాలో సీనియర్ జర్నలిస్ట్ సుధాకర్ పోస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా బాలలత సవాల్ను స్వీకరించిన స్మితా సబర్వాల్ ఈ పోస్టును ట్యాగ్ చేసిన స్మితా సబర్వాల్ దానికి ధీటుగా సమాధానమిచ్చారు. బాలలత చేసిన విచిత్రమైన సవాల్ను తాను స్వీకరిస్తాను అని, కానీ తన వయసు పెరిగిన కారణంగా యూపీఎస్సీ తనను పరీక్ష రాయటానికి అనుమతిస్తుందో లేదో అన్న సందేహం ఉంది అంటూ స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. రాజీనామా చేసి పరీక్ష రాసేందుకు సిద్ధమన్నారు స్మితా సబర్వాల్. బాలలతకు స్మితా సబర్వాల్ తన ప్రశ్నను సంధిస్తూ, సుధాకర్ ఉడుములను మీరు ఆమె ప్రతినిధిగా దయచేసి ఆమెను ఒక ప్రశ్న అడగాలి అని సూచించారు. వికలాంగుల కోటాలో బాలలత తనకు ఇచ్చిన ప్రత్యేక హక్కును దేనికోసం ఉపయోగించుకున్నారో చెప్పాలి అని ప్రశ్నించారు. ఆమె కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నడపడానికి ఉపయోగించారా, లేక ఫీల్డ్ వర్క్ ద్వారా ప్రజలకు సేవ చేయటాన్ని ఉపయోగించారా చెప్పాలి అని స్మితా సబర్వాల్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు. వెనక్కు తగ్గని స్మితా సబర్వాల్ తాను మొదట చేసిన ట్వీట్ పైనే స్టాండ్ అయి ఉన్నాను అని తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల నుంచి స్మితా సబర్వాల్ ట్వీట్లపైన నిరసనలు వ్యక్తమవుతున్నా, ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి కేసులు నమోదు చేస్తున్న స్మితా సబర్వాల్ మాత్రం తాను పెట్టిన ట్వీట్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. తాను చేసిన కామెంట్లకు స్టిక్ అయిన స్మితా సబర్వాల్ తన వాదన కొనసాగిస్తున్నారు అన్నది తాజాగా ఆమె పెట్టిన ట్వీట్ ద్వారా అర్థమవుతుంది. కొన్ని రంగాల్లో దివ్యాంగుల కోటా ఎందుకు అమలు చేయటం లేదో చెప్పాలి అని ఆమె కోరుతున్నారు. ఈ దుమారంపై స్పందించిన స్మితా సబర్వాల్ తన టైం లైన్ మీద చాలా మంది ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని, కానీ ఐపీఎస్, ఐఎఫ్ఓ, రక్షణ వంటి కొన్ని రంగాల్లో ఈ కోటా ఇప్పటికీ ఎందుకు అమలు చేయటం లేదో పరిశీలించాల్సిందిగా హక్కుల కార్యకర్తలను అభ్యర్థిస్తున్నాను అని తెలిపారు. వ్యతిరేకత వచ్చినా సరే తన వ్యాఖ్యలకే కట్టుబడిన స్మితా సబర్వాల్ తాను చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అంటే, ఐఏఎస్లు కూడా ఇప్పుడు ఉదహరించిన రంగాల్లో లాంటి కేటగిరీ అని స్మితా సబర్వాల్ అన్నారు. తాను ఉన్న వాస్తవాన్ని చెప్పాను అని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. సివిల్ సర్వీసెస్ దివ్యాంగుల కోటాపై సీనియర్ ఐఏఎస్ అధికారిని, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లపై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు కూడా స్మితా సబర్వాల్ దివ్యాంగులను అవమానించే వ్యాఖ్యలు చేశారు అని ఆరోపించారు. అయితే ఏదేమైనా స్మితా సబర్వాల్ తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోదు అని, ఈ విషయంలో వెనక్కు తగ్గదు అనేది తాజాగా ఆమె చేసిన పోస్టు ద్వారా అర్థమవుతుంది. కొందరు ఆమెకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లో తప్పేముంది అని చాలా మంది ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా లేకపోలేదు. చాలా మంది స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ కు తమ మద్దతును తెలుపుతున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయవలసిన చోట దివ్యాంగులు కాస్త ఇబ్బందులకు గురవుతారని అంటున్నారు. అసలు ఐఏఎస్ లో దివ్యాంగుల కోటా దేనికి అని ప్రశ్నిస్తున్నారు స్మితా సబర్వాల్ మద్దతుదారులు. అన్ని అంగాలు సరిగా ఉండి బాగా చదువుకొని ఉద్యోగాలు లేకుండా బాధపడుతున్న ఎంతో మంది యువత ఉన్నారు అని, వారికి అవకాశం ఇవ్వాలని అంటున్నారు. ఒక్కోసారి ఐఏఎస్ అధికారులు ఉరుకులు పరుగులతో పనులు చేయాల్సి ఉంటుందని, అలాంటి సమయంలో దివ్యాంగులు వేగంగా పనిచేయడానికి ఇబ్బంది పడతారు అని, ఐఏఎస్ లో నిజంగానే దివ్యాంగుల కోటా దేనికి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే స్మితా సబర్వాల్ తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంలో తప్పేముంది అని అడుగుతున్న వారు కూడా లేకపోలేదు. ఇక తాజాగా స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఈ మేరకు చిట్ చాట్ చేసిన భట్టి విక్రమార్క స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంది అని ప్రశ్నించారు. స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారిని అని, సోషల్ మీడియాలో ఆమెకు కూడా భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్మితా సబర్వాల్ దివ్యాంగుల కోటాపైన తన అభిప్రాయాన్ని మాత్రమే వ్యక్తం చేశారు అని, అందులో ప్రభుత్వ ప్రమేయం గురించి చర్చించలేదు అని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.
ఇక ఇప్పటికే మంత్రి సీతక్క తదితరులు స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మద్దతు తెలపడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.